హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు అదేవిధంగా పురుషులకు రతి తర్వాత వెంటనే నడుము నొప్పి రావడం జరుగుతుందండి. చాలా మంది కూడా నాకు ఈ విషయమై కామెంట్ ద్వారా అదే ఫోన్ చేసి వాట్సాప్లో కూడా అడుగుతున్నారండి. వీరికి రతి తర్వాత వెంటనే అధికమైనటువంటి నడుము నొప్పి అనేది రావడం జరుగుతుందని, దీన్ని తగ్గించుకునే చిట్కాలు చెప్పండి. కొద్దిసేపటి పడుకున్నట్లయితే కొద్దిసేపటికి రిలాక్స్ అవుతుంది, బట్ నొప్పి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అని, దీనివల్ల చాలా మంది భయపడి కలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఈ సమస్య స్త్రీలలో అధికంగా ఉంటుంది, పురుషులలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో దీనికి కొన్ని సులువైనటువంటి చిట్కాలు చెప్తానండి. వీటి క్రమం తప్పకుండా వాడినట్లయితే దీనివల్ల మీకు వచ్చేటువంటి ఈ నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. ఇందులో మొదటి చిట్కా వచ్చేసి, మీకు ఒకవేళ సమస్య అధికంగా ఉన్నట్లయితే ఒకటి లేదా అంటే ప్రతిరోజు రెగ్యులర్గా ఏదో ఒక టైంలో 2 లేదా 3 సుమారుగా ఈ ఖర్జూర పండ్లు ఉంటాయి కదా, అవి ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఎండు ఖర్జూర పండ్లను మెత్తగా నమిలి మింగి వెంటనే వేడి నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది వేగవంతం అయిపోయి ఈ నొప్పులు అనేవి రాకుండా ఉంటుంది. ఇకపోతే మరీ సమస్య అధికంగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్యము, కొద్దిగా మిరియాలు, సమపాలలో మిరియాలు తీసుకొని మెత్తగా దంచి దాన్ని ఒక గిన్నెలో నీరు పోసి ఉడకనివ్వాలి. ఓకేనా, అంటే అన్నంలాగా ఉడకనివ్వాలి. ఉడికిన దాన్ని తీసుకొని కొద్దిగా మరి వేడిగా కాకుండా కొద్దిగా వేడి చల్లారిన తర్వాత నడుము మీద ఒక క్లాత్ లాంటిది, పట్టి లాంటిది వేసి దాని మీద ఇప్పుడు వండినటువంటి ఈ అన్నం మిరియాలను దాని మీద వేసి కొద్దిసేపు అలాగే, అంటే మరి వేడిగా ఉండొద్దు, తోలు కాలిపోతుంది. అలా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు, తట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు దాని మీద వేసి పట్టిలాగా వచ్చి కొద్దిసేపు అలాగే పడుకున్నట్లయితే ఈ వేడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్లాకేజెస్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ని సాఫీగా జరిగే విధంగా చేస్తుంది. లేదా మామూలుగా నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయకు పైన మనకు తోడుగా ఉంటుంది కదా, గ్రీన్ కానీ ఎల్లో కానీ, దానిపైన కొంచెం మనము ముట్టుకున్నట్లయితే ఆయిల్ వస్తూ ఉంటుంది. దాన్ని ఓకేనా నిమ్మ నూనె అంటారు. ఈ ఆయిల్ని, ఆ నూనెని తీసి దాన్ని కూడా ఎక్కడైతే నడుము ప్రాంతంలో పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ప్రాంతంలో ఆ నిమ్మతో కూడా రాయవచ్చు. దాంతో రాసినా కూడా ఆ నూనె వల్ల కూడా ఈ వేడి అనేది ఈ నొప్పి అనేది వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కర్పూర తైలం అని కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఈ కర్పూర తైలాన్ని కూడా రాసుకోవచ్చు. దీనివల్ల కూడా ఈ నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మీరు ఏ చిట్కానైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ చిట్కాలో ఏ చిట్కా ఫాలో అయినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది లోపల ఉన్నట్టు, అంటే ఎక్కువగా రతి చేయడం వల్ల కొన్నిసార్లు ఏమంటే ఎముకల మీద వెయిట్ పడి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొద్దిసేపు ఆగిపోవడం వల్ల వెంటనే పెయిన్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని కొంచెం మనం సులువుగా దాన్ని నిదానంగా బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ వెయిట్ అనేది తగ్గిపోయి మళ్ళీ తిరిగి ఆ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకున్నట్లయితే ఈ నొప్పులు అనేవి మనం క్రమక్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరీ సమస్య అధికంగా ఉన్నట్లయితే కనుక ఒకసారి కిందున్న నెంబర్ నన్ను సంప్రదించవచ్చు. కిందున్న నెంబర్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. లేదా మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు కూడా మేము అందిస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.